హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ తోరి తూరిని వ్లాగ్స్. ఈరోజైతే ఒక టేస్టీ అయిన బెండకాయ చారు ఎలా చేయాలని ఈజీ అంటే ఈజీ పద్ధతిలో అందరూ చేసుకునే విధంగా ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. తప్పకుండా ట్రై అయితే చేయండి. నేనైతే 1/2 kg బెండకాయలను తీసుకొని ఇలా లేతగా ఉన్న బెండకాయలను అయితే తీసుకున్నానండి. మీరు కూడా లేతగా ఉన్న బెండకాయలను తీసుకొని ఇలా హాఫ్ వరకు అయితే కట్ చేసి అయితే పెట్టుకోండి. అలాగే 2 ఆనియన్స్ తీసుకొని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కకైతే పెట్టుకోండి. చూసారండి, బెండకాయలు అయితే ఈ సైజులో అయితే కట్ చేసి పెట్టుకోండి. ఇలా కట్ చేసుకుంటే చారులోకి అయితే బాగుంటుంది. అలాగే నేను ఒక కోడిగుడ్డు సైజ్ అంతా చింతపండు కూడా ముందుగా నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత అందులోకి టేస్ట్కి సరిపడినంత 3 స్పూన్లంత ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడిన తర్వాత అందులోకి కొంచెం జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని మంచిగా వేగించుకోవాలి. మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు అందులోకి మిరపకాయలను కూడా వేసుకోవాలి. ఒక 3 లేదా 4 మిరపకాయలను వేసుకోండి. వేసుకొని పొయ్యి అనేది సిమ్లో పెట్టుకొని వేగించుకోండి. అలాగే ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని అలాగే నిలువ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇలా అన్నిటిని వేసిన తర్వాత మంచిగా వేగించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా ఇందులోకి వేసుకొని కలుపుకుందాం. ఇలా ఆనియన్స్ని 1 నిమిషం పాటు కలిపి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన ఆనియన్స్లోకి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకుందాం. ఇలా అన్నీ వేసుకున్న బెండకాయ ముక్కల్ని మంచిగా కలుపుకొని 1 నిమిషం పాటు మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. బెండకాయలు అయితే సగానికి సగం ఉడికిపోయాయి కదండి. ఇప్పుడు అందులోకి కొద్దిగా పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇలా పసుపు అంతా కలిసిన తర్వాత మూత పెట్టుకొని బెండకాయలను పూర్తిగా ఉడికించుకోవాలి. చూసారండి, బెండకాయలు అయితే పూర్తిగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడినంత కారము అలాగే ఉప్పును కూడా వేసుకొని కలుపుకోవాలి. కారం అనేది మన పులుపు తగ్గట్టు వేసుకోవాలండి. ఎందుకంటే ఇందులో మనం చింతపండుతో రసం పోస్తున్నాం కాబట్టి టేస్ట్కి సరిపడినంత కారము అలాగే ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసిన తర్వాత మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు మగ్గనిచ్చుకోవాలి. చూసారండి, బెండకాయలు అయితే మంచిగా మగ్గినాయి కదా. నూనె అనేది ఇలా పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసుకొని ఇందులోకి అయితే పోసుకోవాలి. మీకు మరింత పులుసు ఎక్కువ కావాలంటే కొద్దిగా వాటర్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెము పులుసు అనేది మసిలేటప్పుడు కొద్దిగా ధనియాల పిండి అలాగే సాంబార్ మసాలా వేసుకోవాలి. టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారండి, పులుసు అనేది ఎంత చిక్కగా వచ్చిందో. చిక్కగా వస్తేనే బెండకాయ చారు అనేది బాగుంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన బెండకాయ చారు అనేది రెడీ అయిపోయింది. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.